స్కీములు పెడితే ఇన్ని స్కీములు పెడితే చాలా మంది దగ్గరికి వెళ్ళదు సార్ స్కీమ్ అనేది. బట్ దే డిఫరెంట్ పీపుల్ కదా. ఇప్పుడు వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అనేది ఎవరైతే ఈ అబ్యూజ్ కి అటాక్ కి గురవుతున్నారో ఉమెన్ వాళ్ళ కోసం ఈ స్కీమ్ ఎవరి కోసం అంటే మెటర్నిటీ ఎవరైతే డబ్బులు లేక అవస్థలు పడుతున్నారో, ఆదాయం లేక, ప్లస్ వాళ్ళ తిండికి న్యూట్రిషనల్ మెయింటెనెన్స్ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఈ స్కీమ్. టార్గెటింగ్ బెనిఫిషియర్స్ మారుతున్న కొద్దీ స్కీమ్స్ కూడా మారుతుంటాయి కదా. వెల్ఫేర్ అనేది అందరికీ ఇవ్వడం కుదరదు కదా. Right? Is there any communication gap? సాయి గౌతమ్, నువ్వు ఇదే చెప్పాలనుకున్నావా? అవును సార్. ఫైన్. సో అందరికి అర్థమైందా? క్లియర్ ఆ స్కీమ్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. నేను నెక్స్ట్ దానికి మూవ్ అవుతా. yes sir. సో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అర్జున్, చెప్పమ్మా. సార్ ఇప్పుడు ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అవును. అంటే వాళ్ళకి మినిమం అవేర్నెస్ ఉండదు కదా సార్. ఎగ్జాక్ట్లీ, అవేర్నెస్ ఉండదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కి ఇది ఒక డ్రాబ్యాక్ ప్లస్ అని చెప్పొచ్చు. మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి ఎక్కువ ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే ఫండ్ లో ఎక్కువ. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఇప్పుడు మాతృ యోజన ఉంది కదా, ఈ స్కీమ్ కి ఇచ్చిన ఫండింగ్ ఉంటుంది కదా, దానిలో కూడా ఎక్కువ ఖర్చు పబ్లిసిటీకి అవుతుంది. ఓన్లీ అవేర్నెస్ కి ఎక్కువ ఖర్చు పెడతారు ఏ గవర్నమెంట్ అయినా. బికాస్ ఫస్ట్ తెలియాలి కదా, వాడాలి అంటే ఫస్ట్ తెలియాలి, రైట్? సో అది ఒక ప్లస్ అని చెప్పొచ్చు, అది ఒక మైనస్ అని కూడా చెప్పొచ్చు ఇండియాలో. సి ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ఇండియానే కాదు, ప్రపంచంలోనే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఒకటే. చెప్పగలరా ఆ సొల్యూషన్ ఏంటో? అంటే వాళ్ళని పర్సువేట్ చేయాలి సార్. మోటివేషన్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు సమ్వన్ చెప్పారు ఎవరో వెనక. మోటివేషన్. వెరీ గుడ్. ఐ థింక్ ఇట్స్ ఎడ్యుకేషన్. చదువు ఒక్కటే అన్ని ప్రాబ్లమ్స్ కి సమాధానం చెప్తుంది, రైట్? సార్ ఫైన్, చెప్పండి అమ్మా. అదే పర్సువేషన్ చేయాలి సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ కల్పించాలంటే ఫస్ట్ మనం వెళ్ళాలి. అంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు దాన్ని ఏదో ఎఫెక్ట్ కొడుతుందని అనుకుంటారు కదా సార్. ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ వెళ్తారు ట్రైబల్ పీపుల్ దగ్గరికి, అక్కడ ఒక్కొక్కరికి చెప్పాలంటే ఈ కెనాట్ పాసిబుల్ సార్. అంటే అది చెప్పంగానే మాకు ఏదో ఎఫెక్ట్ జరుగుతుంది అని ఎవరు నమ్మరు. కానీ ట్రైబల్ పీపుల్ అంటే దెర్ ఈస్ నో నాలెడ్జ్ కదా సార్. అవునవును, దే ఆర్ అన్సివిలైజ్డ్ పీపుల్, దే ఆర్ బార్బరిక్ పీపుల్. బట్ యు నో, బట్ దేర్ వర్ సమ్ మెజర్స్ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని అప్రోచ్ అవడానికి కానీ, వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడానికి కానీ కొన్ని మెజర్స్ ఉన్నాయి, రైట్? దాని ద్వారా వీళ్ళు అవేర్నెస్ పెంచొచ్చు. ప్రతి ట్రైబల్స్ ఏరియాలో అంగన్వాడీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అవునమ్మా. వాళ్ళ వాలంటీర్ల ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తారు సార్. ఎగ్జాక్ట్లీ. డీసెంట్రలైజ్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ డీసెంట్రలైజ్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే అక్కడ ఆలోచనలకి, అక్కడ పరిస్థితులకి తగినట్టుగా వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఎక్కడి నుంచో అడ్మినిస్ట్రేటర్ అక్కడికి వెళ్ళడం కంటే అక్కడ ఉన్న వాళ్ళని ఒక అడ్మినిస్ట్రేటర్ అయ్యారు అనుకోండి, వాళ్ళ ప్రజలను వాళ్ళే చేసుకోవచ్చు కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎడ్యుకేషన్. అక్కడ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయితే అక్కడ నుంచి అడ్మినిస్ట్రేటర్స్ వస్తారు. ఆ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళ ప్రాంతాలను మార్పు తీసుకోవడానికి ట్రై చేస్తారు, రైట్? ఫైన్. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద సెకండ్ ఆర్టికల్. ఆర్టీ ఆన్ పిఎం కేర్స్ ఫండ్. పిఎం కేర్స్ గురించి విన్నారా? అందరూ వినుంటారు. నాకు తెలిసి అందరూ డొనేషన్స్ కూడా చేసి ఉంటారు. పిఎం కేర్స్ ఫుల్ ఫామ్ చెప్పండి ఎవరైనా. ప్రధాన్ మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ సార్. ఎగ్జాక్ట్లీ, ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్, రైట్? దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం. ఏమవుతుంది అసలు, దీని విమర్శలు ఏమున్నాయి, క్రిటిక్స్ ఏమంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, పిఎం కేర్స్ ఫండ్ అంటే ఏంటి, అన్ని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ పిఎం కేర్స్ ఫండ్ అంటే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ చారిటబుల్ ఫండ్ అండి. జనాలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ వచ్చి, మీకు తెలిసే ఉంటుంది కరోనా వైరస్ వల్ల మనకి లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టిన తర్వాత మనం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఒక ముందెప్పుడు మనం చూడనటువంటి ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటి? మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లం అనేది మన సవాల్ అనేది మన ముందు నిల్చుంది. ఆ సవాల్ని అధిగమించడంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి ఒక ఫండ్ అనే దాన్ని అనౌన్స్ చేశారు. పిఎం కేర్స్ ఫండ్ అనేది ఒక దాన్ని అనౌన్స్ చేసి
పీపుల్ మీరు కానీ లేదా ఆర్గనైజేషన్స్ మీరందరూ కలిసి డబ్బులు డొనేట్ చేస్తే ఆ డబ్బుల్ని మన హెల్త్ కేర్ సిస్టమ్ ఎన్హాన్స్ చేయడానికి, మైగ్రెంట్ వర్కర్స్ ని హెల్ప్ చేయడానికి ఉపయోగిస్తాము అని చెప్పారు. సో పిఎం కేర్స్ ఫండ్ ఈజ్ ఏ పబ్లిక్ చారిటబుల్ ఫండ్ అండ్ ఇట్స్ చైర్మన్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటాము. అంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ద్వారా, ఆ అర్హత సంపాదించడం ద్వారా చైర్మన్ అయ్యారు కాబట్టి ఎక్స్ అఫిషియో అంటాము. ఎక్స్ అఫిషియో చైర్మన్ ఈజ్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. అండ్ అదర్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో, ఐ విల్ షో ద స్లైడ్. సి, he is the prime minister, is the chairman of PM cares fund, and the other members ఎవరైతే రాజ్నాథ్ సింగ్ మంత్రి, వీళ్ళందరూ ట్రస్టీస్ గా ఉండి ఒక పిఎం కేర్స్ ఫండ్ అనే దాన్ని ఒకటి ఇది చేశారు. ఎప్పుడు చేశారు అంటే మార్చ్ 28, 2020లో చేశారు. అయితే ఈ పిఎం కేర్స్ ఫండ్ ని ఆర్టీఐకి ఇది చేద్దామని చెప్పి, రైట్ టు ఇన్ఫర్మేషన్, పిఎం కేర్స్ ఫండ్ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అని చెప్పండి అని చెప్పి మన తెలుగు ఆయనే శ్రీహర్ష కందుకూరి అనే ఆయన April 1 ఒక అపీల్ ఇచ్చారు. ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటో చెప్తాం. మన కాన్స్టిట్యూషన్ అనేది, మన రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక హక్కుని ఇస్తోంది. అంటే పబ్లిక్ అథారిటీ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం పొందొచ్చు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. మనం అడిగితే, పౌరుడు అడిగితే వాళ్ళు తప్పకుండా 30 రోజుల్లోగా దానికి సమాధానం ఇవ్వాలి. 30 రోజుల్లోగా చెప్పాలి ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా చెప్పాలి. ఒక ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోతే ఎవరైతే ఆఫీసర్ అకౌంటబుల్ గా ఉంటారో ఆయనకి జీతంలో పెర్ డే 250 రూపీస్ కోత విధిస్తారు. క్లియరా? ఇక్కడ వరకు అర్థమైందా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది? చూడండి. అయితే ఈ శ్రీహర్ష అని ఆయన వేశారు కదా, వేస్తే 30 డేస్ లోపల పిఎం ఆఫీస్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. లేకపోతే ఈయన అప్పీల్ చేశారు, కోర్టుకు అప్పీల్ చేస్తే పిఎం ఆఫీస్ నుంచి సమాధానం వచ్చింది. ఏమొచ్చింది అంటే పబ్లిక్ అథారిటీసే చెప్పాలి, ప్రైవేట్ అథారిటీస్ చెప్పక్కర్లేదు. సో ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది పబ్లిక్ అథారిటీ కిందకి రాదు అని చెప్పి పిఎం ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది. రైట్? ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ఏ పబ్లిక్ అథారిటీ అని కాన్స్టిట్యూషన్ లో దేన్ని అంటారు అంటే, కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుందంటే, రాజ్యాంగం ద్వారా ఏదైనా ఆర్గనైజేషన్ ఒకవేళ ఫామ్ అయితే, లేకపోతే పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఏదైనా ఆర్గనైజేషన్ ఫామ్ అయితే, లేకపోతే గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక ఆర్గనైజేషన్ గానీ ఒక ఫండ్ గానీ ఫామ్ చేస్తే దాన్ని పబ్లిక్ అథారిటీ అంటాము అని చెప్పారు. రైట్? ఒకవేళ ఇన్ కేస్ అది పబ్లిక్ అథారిటీయే కాకపోతే, పిఎం ఆఫీస్ చెప్పినట్టు పబ్లిక్ అథారిటీ కాకపోయి ఉంటే, ప్రైమ్ మినిస్టర్ అనే పేరు ఎందుకు, నేను ఈ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాను, ప్రైమ్ మినిస్టర్ అనే పేరు దానికి ఎందుకు యాడ్ చేశారు? ఫస్ట్ థింగ్, దానికి ఎక్స్ చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఉన్నారు? నరేంద్ర మోడీ ఉండొచ్చు కానీ ప్రైమ్ మినిస్టర్ ఉండకూడదు. రైట్? దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్. జనాలు ఎవరికి ఇచ్చారు డబ్బులు? నరేంద్ర మోడీకి ఇచ్చారా? బీజేపీ పార్టీకి ఇచ్చారా? ఇవ్వలేదు. జనాలు తమ భారత ప్రధాని అయినటువంటి తన ప్రధానమంత్రికి ఇచ్చారు. రైట్? తమ ప్రధానమంత్రి సీట్లు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల ఆయనకి ఇచ్చారు. సో జనాలకి కంప్లీట్ గా హక్కు ఉంది. ఆ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి, ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయి, ఖర్చు ఎలా పెడుతున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని తెలుసుకునే హక్కు వాళ్ళకి ఉంది. అందరూ మ్యూట్ చేసుకోవాలి. రైట్? జనాలు ప్రధానమంత్రి అనే పదవి మీద నమ్మకం ఉంచి డబ్బులు అనేవి డొనేట్ చేశారు. రైట్? ఆ డబ్బులు తప్పకుండా మైగ్రెంట్ వర్కర్స్ కానీ కరోనా వైరస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడం కానీ ఉపయోగిస్తారు అని చెప్పి నమ్మి ఇచ్చారు. ఎవరైనా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనం అడిగినప్పుడు, దేశం, కంట్రీ ఇవన్నీ వదిలేయండి, మన ఇంట్లోనే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వాళ్ళు దాస్తున్నారు అనుకోండి, మనకు అనుమానాలు వస్తాయా లేదా? ఎవరికైనా వస్తాయి. ఈవెన్ లేమన్, మన యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వకలేదు, మామూలు ఇంట్లో ఉన్న వ్యక్తికి కూడా అనుమానం అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి అసలు ఏం జరిగింది అంటే, ఫస్ట్ మాకు దాని గురించి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏం జరుగుతుందో ఏంటో చెప్పండి అని చెప్పి అడగగానే మనకి ఏం చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు, దిస్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ అథారిటీ అని చెప్పారు. రైట్? పబ్లిక్ అథారిటీ కాకపోయినప్పుడు ఎందుకు మరి ప్రైమ్ మినిస్టర్ పెట్టారు, ఎందుకు మరి ఇది చేశారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడే చెప్పాను కదా, ఆర్గ్యుమెంట్స్ అనేవి రేజ్ అయినాయి. నెక్స్ట్, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఢిల్లీ హైకోర్టులో ఇదైందండి. ఎందుకోసం అని చెప్పి ఈ
పిఎం కేర్స్ అనే దాన్ని పబ్లిక్ అథారిటీలో చేర్చమని చెప్పడానికి ఒక బిల్ అనేది కూడా వేయడం జరిగింది. ద పిటిషన్ సీకింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ మేడ్ టు పిఎం కేర్స్ ఫండ్. ఈవెన్ మన అదే సెంట్రల్ గవర్నమెంట్ అపోజిషన్ లీడర్ ఎవరైతే సోనియా గాంధీ ఉన్నారో ఆవిడ కూడా పిఎం కేర్స్ ఫండ్ లో ఉన్న డబ్బు మొత్తం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉందో దానిలో ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పారు. వాట్ ఈస్ దిస్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే డిజాస్టర్స్ మేనేజ్మెంట్ చేయడానికి ముందు ఒక ఫండ్ ఇది చేశారండి. ఇది కూడా ఒక ఇష్యూ జరిగింది. ఈ ఫండ్ ఉంటుండగా ఇంకొక పిఎం కేర్స్ అనే స్పెషల్ ఫండ్ అనేది ఎందుకు చేశారు, ఏ ప్రాతిపదికన చేశారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్ అని చెప్పి కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చినాయి. కానీ ఇప్పటికీ స్టిల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఆ లావాదేవీలను చెప్పడానికి, ప్రజలకు ముందు బహిర్గతపరచడానికి, బయట పెట్టడానికి ఇంకా నిరాకరిస్తూనే ఉంది. సో అనవసరమైన స్పెక్యులేషన్స్ అనేవి, జనాల్లో అనవసరమైన ఆందోళనలు అనేవి, మేము ఇచ్చిన డబ్బులు ఏమైపోయాయి అనే భయాందోళనలు అనేవి రన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ టైం అడిగితే ఏం చెప్పారు అంటే, ఈ రీసెంట్ గా అడిగితే ఏం డినై చేసింది. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ హ్యాస్ డినైడ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ రిలేటెడ్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ పిఎం కేర్స్ ఫండ్ కి రైట్ టు ఇన్ఫర్మేషన్ ని డినై చేసింది రీసెంట్ గా. ఎందుకు డినై చేసింది అని చెప్తాను చూడండి. రీజన్ ఫర్ డినైల్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వాస్ డినైడ్ బై ద పిఎంఓ ఆన్ ద గ్రౌండ్స్ దట్ ప్రొవైడింగ్ ఇట్ వుడ్ డిస్ప్రపోర్షనల్లీ డైవర్ట్ ద రిసోర్సెస్ ఆఫ్ ద ఆఫీస్. దానికి రీజన్ ఏమిచ్చింది అంటే సెక్షన్ 7 క్లాజ్ 9 లో ఉన్నటువంటి డిస్ప్రపోర్షనేట్లీ డైవర్ట్ ద రిసోర్స్ ఆఫ్ ద ఆఫీస్ అంటే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మేము ప్రొక్యూర్ చేసి చెప్పాలి అంటే రిసోర్సెస్ తాలూకా సమయం కానీ ఆఫీసర్ తాలూకా టైం కానీ చాలా టైం తినేస్తుంది, మాకు అలా అవ్వదు అని చెప్పారు. రైట్. తర్వాత అందరూ క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఈ సెక్షన్ 7 క్లాజ్ 9 ద్వారా మనం ఏమైతే ఏం చేయగలరు అంటే డినై చేయలేరు, ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వమో అని చెప్పలేరు. కానీ ఏం చేయొచ్చు అంటే పిటిషనర్ పెట్టిన ఫామ్ కాకుండా వేరే ఫామ్ లో ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ఇవ్వాలి అని చెప్తున్నారు. మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ కేర్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన నుంచి ఏం జరుగుతుంది, హెల్త్ మినిస్ట్రీ దేనికి ఎంత ఖర్చు పెట్టారు, వెంటిలేటర్స్ కి ఎంత ఖర్చు పెట్టారు, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఖర్చు పెట్టారు అంతా చెప్పండి అన్నాను అనుకోండి, దానికి చాలా టైం తీసుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి దానికి ఎంత ఖర్చు పెట్టామో చెప్పలేం కానీ మొత్తం ఎంత ఖర్చు పెట్టామో అని చెప్పి ఒక లిమిటేషన్ తీసుకొని అదొక్కటే ఇస్తారండి. పూర్తిగా డినై చేయకూడదు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, వాళ్ళకి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ప్రొవైడ్ చేయాలి. కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆ తక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాలని అనుకోవట్లేదు. కంప్లీట్ గా మేము చెప్పము అని చెప్తుంది. క్లియర్ అందరికి ఇక్కడ వరకు క్లియర్ ఏం జరిగింది, ఇష్యూ ఏమవుతుంది అని? Yes, sir. Yes, sir. If it is clear, type S. రైట్. వాట్ ఈస్ ద క్రిటిసిజం? ఇలా చెప్పకపోవడానికి క్రిటిసిజం అసలు ఏంటి, అందరూ క్రిటిక్స్ ఏమంటున్నారో చూద్దాం. మిస్యూజ్. The move has been criticized by the Central Information Commission as misuse of Section 7 Clause 9. Section 7 Clause లో ఉన్న దాన్ని పట్టుకొని వీళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉండడానికి ఒక మిస్యూజ్ చేశారు, ఆ సెక్షన్ ని మిస్యూజ్ చేశారని ఎవరు చెప్పారు? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనే చెప్పింది. కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పిందో చూడండి. అకార్డింగ్ టు ద జడ్జ్మెంట్ బై ద కేరళ హైకోర్టు ఇన్ 2010, సెక్షన్ 7 క్లాజ్ 9 ద్వారా అదేం చెప్తుందంటే పబ్లిక్ అథారిటీ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకుండా ఉండకూడదు, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది చూడండి. ఇట్ ఓన్లీ గివ్స్ డిస్క్రిప్షన్ టు ద పబ్లిక్ అథారిటీ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ ఫార్మ్ అదర్ దెన్ ద ఫార్మ్ ఇన్ విచ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ సాట్ ఫర్. ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అభ్యర్థి పెట్టుకున్న ఫామ్, రిక్వెస్ట్ పెట్టుకున్న ఫామ్ కాకుండా వేరే ఫామ్ లో అయినా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ పూర్తిగా డినై చేయకూడదు అని కేరళ హైకోర్టు అనేది 2010 లో దీనికి తగినట్టుగా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అసలు నిజంగా ఇన్ఫర్మేషన్ అనేది రిజెక్ట్ చేయాలంటే సెక్షన్ 8 క్లాజ్ 1 ని సంప్రదించాలి. దానిలో ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీకి కానీ సెక్యూరిటీ థ్రెట్స్ కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా చెప్పక్కర్లేదు ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా? బట్ సెక్షన్ 7 క్లాజ్ 9 లో ఏం చెప్పారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కంప్లీట్ గా డినై చేయకూడదు అని చెప్పారు. Concerns around PM Cares Fund. Concerns have been raised around the consequence of PM Cares Fund Trust deed against public scrutiny of the expenditure. అసలు ప్రధానమంత్రి
అదే ఆ పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో పిఎం కేర్స్ ఫండ్ తాలూకు ఎక్స్పర్టీచర్స్ పబ్లిక్ స్క్రూటినీ పబ్లికే మీరే చూడండి అని చెప్పి ఇచ్చేసారు అనుకోండి, ఒకవేళ ఏమైనా ఆ ఫండ్ ఎందుకోసం అనేది ఫామ్ చేశారు, ఈ డిజాస్టర్ ఈ కరోనా వైరస్ కి ఏదైతే ఉందో దాని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో జనాలకు హెల్ప్ గా చేశారు. ఒకవేళ పక్కదారి పడుతుంది అనుకోండి, జనాలే ప్రశ్నలు లేవనెత్తే ఈజీగా గవర్నమెంట్ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా లేదా? బట్ స్టిల్ పబ్లిక్ స్క్రూటినీకి అనే దానికి అవకాశం ఇవ్వకుండా ఏం జరుగుతుందో బయటకు చెప్పకుండా ఉండడం అనేది చాలా చాలా అనుమానాలకి దారితీస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ద నీడ్ ఫర్ ఏ న్యూ పిఎం కేర్స్ ఫండ్ గివెన్ దట్ ఏ పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ విత్ సిమిలర్ ఆబ్జెక్టివ్ ఎగ్జిస్ట్. ఈ పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉంటుండగా ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది ఎందుకు ఫార్ములేట్ చేశారు, దాని అవసరం ఏముంది అని చెప్పి కూడా నడుస్తోంది. చాలా వేలాది కోట్లు అనేవి ఆర్గనైజేషన్స్ నుంచి కానీ దీని గురించి కానీ ఇది చేశారు. బట్ పబ్లిక్ అథారిటీ కాదు అని పిఎం ఆఫీస్ చెప్తుంది. పబ్లిక్ అథారిటీ కాకపోతే ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఎందుకు ఇచ్చారు? 100% ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్స్ అని ఇచ్చారు మొత్తం ఏదైతే డబ్బుకుంటుందో. ఒకవేళ పబ్లిక్ అథారిటీ కాకపోతే ఎందుకు అవుతుంది, ఎందుకు ఇస్తారు, రైట్ అని చెప్పి కూడా ప్రశ్నలు అనేవి చాలా లేవనెత్తారు. క్లియర్? అందరికి అర్థమైందా అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు చేస్తుంది అని? సో మీరు సపోర్ట్ చేస్తారా? స్టాండ్ తీసుకున్నారు సార్ సుప్రీంకోర్టులో ఇప్పుడు మనం ఇది కూడా చెప్పాం కదా, చూడండి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉంది కదా, దానికోసం కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది చెప్పమని ఒకసారి పిల్ వేస్తే ఆ పిల్ ఇంకా సుప్రీంకోర్టు నడుస్తూ ఉంది ఇప్పటికీ. సో పిఎం కేర్స్ కూడా ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు, సుప్రీంకోర్టులో ఇంకా వేయలేదు. రైట్? క్లియరా? సార్ సార్ దీని మీద ఆడిట్ చేయలేదు సార్ గవర్నమెంట్. బట్ ఆడిటింగ్ అనేది ఎవరికి అప్పచెప్పారంటే పిఎం కేర్స్ ఫండ్ మీద ఆడిటింగ్ అనేది ఎవరైతే ట్రస్టీ పీపుల్ ఉన్నారు చూసారా, ట్రస్టీ పీపుల్ ఎన్నుకున్న ఒక ఇండిపెండెంట్ ఆడిటర్స్, మీకు ప్రైవేట్ ఆడిటర్స్ ఉంటారు కదా, పబ్లిక్ ఆడిటర్స్ కానీ ప్రైవేట్ ఆడిటర్స్ కానీ, వాళ్ళని కూడా ఎన్నుకునేది ఎవరు? ఈ ట్రస్టీస్. ఆ ట్రస్టీస్ ఎవరు? వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎవరు అండర్ లో పనిచేస్తారు? పిఎంఓ అండర్ లో పనిచేస్తారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్ట కాదా? రైట్? అన్ని చూసుకొని చేశారు అని అందరూ విమర్శలు చేస్తున్నారు. బట్ చూడాలి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో, ఇన్ని ఎలిగేషన్స్ కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ ఎందుకు బోల్డ్ గా మూవ్ అవుతుందో చూడాలి. సార్ ఇందులో కరోనా వైరస్ కి 2 ఫండ్స్ వాడారు సార్. వాటి పీపుల్ నుంచి కలెక్ట్ చేసిన ఫండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్, ఏది ఎంత వాడారు అనేది తెలియలేదు సార్. అది ఇప్పుడు సుప్రీంకోర్టు పిఎం కేర్స్ ఫండ్ ఈజ్ ఏ కంప్లీట్లీ పబ్లిక్ చారిటబుల్ ఫండ్ అండి. ఓన్లీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రమే వచ్చింది. దీనికి గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ లేదు, దీనిలో లేదు అసలు. దాన్ని ఎలా ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి సహకరించారు అనే దాని మీద ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. అవి చెప్పమని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది వేయడం జరిగింది. బట్ స్టిల్ పిఎం ఆఫీస్ అనేది దాన్ని డినై చేస్తుంది, కొట్టిపారేస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్తుంది. అందుకే చాలా మందికి అనుమానాలు అనేవి వస్తున్నాయి. క్లియర్ అమ్మా? అందరికి అర్థమైందా ఆర్టికల్? నెక్స్ట్ ఆర్టికల్ కి వెళ్ళొచ్చా నేను? పర్ఫెక్ట్. ఇది చూడండి, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. ఆడపిల్లల యొక్క పెళ్లి చేసుకోవడానికి మినిమం ఏదైతే ఉందో దానిలో మార్పులు చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోబోతున్నారని ఆ వార్తలు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాం. ద ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ హిస్ అడ్రస్ టు ద నేషన్ ఆన్ ద 74th ఇండిపెండెన్స్ డే, 74 స్వాతంత్ర దినోత్సవం భాగంగా తన స్పీచ్ చెప్తూ ఏం చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ఏ కమిటీ టు కన్సిడర్ ద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్. ఆడపిల్లలకి వివాహానికి వయసు ఏదైతే ఉంటుందో ఆ వయసు ఇప్పుడు కరెంట్లీ 18 ఉందండి. ఆ 18 మార్పులు చేయడానికి మోస్ట్లీ పెంచడానికి చూస్తున్నారు. దానికోసమని ఏమైనా రిపోర్ట్, దానికోసం మార్గదర్శకాలు జారీ చేయడానికి ఒక కమిటీని అనేది నియమించారు. రైట్? ఆ కమిటీ తాలూకు హెడ్ ఎవరు అంటే జయా జైట్లీ కమిటీ. ఓకేనా? హెడ్ జయా జైట్లీ గారు. రైట్? వాట్ ఆర్ ద కీ పాయింట్స్ అని చూద్దాం. అబౌట్ ద కమిటీ గురించి మాట్లాడదాం. 2 June 2020 యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక కమిటీని సెటప్ చేశారు. ఏ మ్యాటర్స్ ఎగ్జామిన్ చేయడానికి అంటే ఏజ్ ఆఫ్ మదర్హుడ్,
అంటే గర్భం దాల్చడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి, అండ్ ఇంపరేటివ్స్ ఫర్ లోయింగ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్, అంటే గర్భిణీ స్త్రీలు చచ్చిపోతున్నారు కదా, రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గడానికి ఏమేం చేయాలి, అండ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ లెవెల్స్ అమాంగ్ ఉమెన్. మీరు ఇప్పుడు మొన్న కూడా నేను ఒకసారి న్యూట్రిషన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఎక్కువగా ఉమెన్ లో న్యూట్రిషన్ లెవెల్స్ చాలా తక్కువ, ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఉమెన్ లో అయితే ఇంకా తక్కువ. ఎగ్జాక్ట్లీ, విటమిన్ డి ఆల్మోస్ట్ మన ఇండియా దీనిలోనే న్యూట్రిషన్ లెవెల్స్ ప్రతి ఒక్కరికి చాలా తక్కువ. ఎందుకంటే మన ప్లేట్ లో మన బౌల్ ఆఫ్ రైస్ ఏదైతే మన ప్లేట్ లో ఏవైతే పెట్టుకుంటామో దానిలో అన్ని న్యూట్రియంట్స్ అనే ఉండవు, మాంసకృతులు కానీ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అన్ని కరెక్ట్ ప్రపోర్షనేట్ లో ఉండవు అని చెప్పి అందరూ చెప్తుందే. బట్ ఉమెన్ కి అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. సో అందుకోసం అని చెప్పి మెటర్నల్ మార్టాలిటీ రేషియో, గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటి గురించి ఒక సిస్టమ్ ఫార్ములేట్ చేయమని చెప్పి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇట్ విల్ ఎగ్జామిన్ ద కోరిలేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మదర్హుడ్ విత్ హెల్త్. అంటే పెళ్లి చేసే సమయము, గర్భం దాల్చే సమయము అండ్ వాళ్ళ ఆరోగ్యము, వీటన్నింటికి రిలేషన్ ఏమైనా ఉందా, మెడికల్ వెల్ బీయింగ్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ మదర్, దాంతో పాటు పుట్టిన బిడ్డ యొక్క తల్లి యొక్క, దాంతో పాటు చంటి బిడ్డ యొక్క ఏవైతే ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఏమైనా మార్పులు చోటు చేసుకుంటున్నాయో, వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు తీసుకునే ఆహారం ఎలా ఉంది, వీటన్నింటినీ ఫార్ములేట్ చేస్తూ ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పి ఈ కమిటీ వేయమండి. చూడండి, ఇట్ విల్ ఆల్సో లుక్ ఎట్ కీ పారామీటర్స్ లైక్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే చెప్పగలరా? అంటే పుట్టిన వాళ్ళు, అవును సార్, ఇన్ఫాంట్స్ పుట్టిన 1 year లోపు ఒకవేళ చనిపోయిన ఎంతమంది చనిపోతున్నారు, ప్రతి 1000 మందిలో ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే బిడ్డకి ప్రసవించిన 42 రోజుల లోపల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోతున్నారో ఆ రేట్ అండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీ ఎంతమందిని కనగలుగుతోంది ఆన్ యావరేజ్, ఎంతమందికి గర్భం దాల్చడానికి తన కెపాసిటీ సరిపోతుంది అనేది టోటల్ ఫెర్టిలిటీ రేట్. సెక్స్ రేషియో ఎట్ బర్త్, చైల్డ్ సెక్స్ రేషియో, వీటన్నింటిని ఎగ్జామిన్ చేసి వీటన్నింటికి రిపోర్ట్స్ ప్రకారం దాన్ని 18 ఆడపిల్లల మినిమం వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి పెంచే ఆలోచనలో అయితే ఉన్నారు. వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ న్యూట్రిషన్? పెళ్లి చేసే సమయానికి న్యూట్రిషన్ కి లింక్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఈ స్టడీ కండక్ట్ బై ద ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పింది అంటే, 10 నుంచి 19 సంవత్సరాల మధ్యలో గల ఆడపిల్లలకి ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు 5% కాస్త పొట్టిగా పుడుతున్నారంట. ఎవరితో కంపేర్ చేస్తే యంగ్ అడల్ట్స్ 20 to 24 years ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకు పుట్టిన పిల్లలతో పోలిస్తే వీళ్ళకి పుట్టిన పిల్లలు కాస్త షార్ట్ గా పుడుతున్నారు. అండ్ 11 percentage points మోర్ స్టంటెడ్ దెన్ చిల్డ్రన్ బోర్న్ అట్ అడల్ట్ మదర్స్. 25 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళకి పుట్టిన పిల్లల కంటే కూడా ఇంకా తక్కువగా పుడుతున్నారని చెప్పి చెప్తున్నారు. చిల్డ్రన్ బార్న్ టు అడాల్సెంట్ మదర్స్ ఆల్సో హ్యాడ్ 10 percentage points హైయర్ ప్రివలెన్స్ టు లో వెయిట్. పిల్లలు పుట్టే వాళ్ళు కూడా చాలా తక్కువ వెయిట్ తో పుడుతున్నారని కూడా చెప్తున్నారు. ఇట్ ఆల్సో హైలైటెడ్ అదర్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ లోవర్ ఎడ్యుకేషన్ అమాంగ్ టీనేజ్ మదర్స్ అండ్ దర్ పూర్ ఎకనామిక్ స్టేటస్. త్వరగా పెళ్లి చేసేసారు అంటే అర్థం ఏంటి? త్వరగా చదువులు మానిపించేస్తున్నారు అని అర్థం. త్వరగా చదువులు మానిపించేస్తే ఈ న్యూట్రిషన్ మీద, ఈ అవేర్నెస్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుందా? ఉండదు. దాంతోపాటు ఎకనామిక్ స్టేటస్ కూడా తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా చాలా లోపాలు రావడం వల్ల హైట్ అండ్ వెయిట్ లో చాలా వ్యత్యాసాలు అనేవి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి, పిల్లల తాలూకు హైట్ అండ్ వెయిట్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్ రికమెండెడ్ దట్ ఇంక్రీజింగ్ ఏజ్ ఎట్ ఫస్ట్ మ్యారేజ్, ఏజ్ ఎట్ ద ఫస్ట్ బర్త్ అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ ప్రామిసింగ్ అప్రోచ్ టు ఇంప్రూవ్ మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్. దీన్ని ఇది చేయాలంటే ఏం చేయాలంటే 18 సంవత్సరాల నుంచి ఇంకా పెంచితే తల్లిదండ్రులు ఆటోమేటిక్ గా పిల్లల్ని ఇంకా చదివిస్తారు. దాంతోపాటు ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో మ్యారేజ్ యొక్క టైం కూడా పెరుగుతుంది, చేసే ఏజ్ కూడా పెరుగుతుంది, పిల్లలు పుట్టే ఏజ్ కూడా పెరుగుతుంది. తద్వారా న్యూట్రిషన్ లెవెల్స్ అండ్ పిల్లల తాలూకా హెల్త్ కూడా బాగుంటుంది, పిల్లల అండ్ మదర్ తాలూకా హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. రైట్, ఇప్పుడు ఏజ్ ఎంత ఉండాలి, ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉండాలి మ్యారేజ్ కి అని మనం మాట్లాడుకుంటే, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అండ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రిస్క్రైబ్ 18 and 21 years యాజ్ ద మినిమం ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ మ్యారేజ్. ఉమెన్ కి ఎంత ఉండాలి అంటే 18 ఏళ్ళు ఉండాలి, మెన్ కి ఎంత ఉండాలంటే 21 ఉండాలి. అప్పుడే వాళ్ళు పెళ్లికి అర్హులు అని చెప్పి చెప్తున్నారు. వే ఫార్వర్డ్ చూద్దాం. ఎర్లీ ప్రెగ్నెన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ increased child mortality rates
అండ్ ఎఫెక్ట్స్ ద హెల్త్ ఆఫ్ ద మదర్. త్వరగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల చైల్డ్ మార్టాలిటీ రేట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయండి. దాంతో పాటు మదర్ యొక్క హెల్త్ మీద కూడా తీవ్రమైన ప్రభావం అనేది చూపిస్తుంది. దస్ దెర్ ఇస్ ఎ నీడ్ టు ఫోకస్ ఆన్ మదర్స్ హెల్త్ అండ్ రెడీనెస్ టు క్యారీ ఏ చైల్డ్. తల్లి యొక్క ఆరోగ్యము, దాంతో పాటు బిడ్డని కనడానికి తను ఎంత సంసిద్ధంగా ఉంది, ఎంత తయారుగా ఉంది అనే ఆలోచన కూడా చెయ్యాలి. ద గవర్నమెంట్ నీడ్స్ టు ఎంఫసైజ్ అపాన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఆడపిల్లల యొక్క సోషల్ స్టేటస్ కానీ, ఎకనామిక్ స్టేటస్ కానీ, ఎకనామిక్ అసిస్టెన్స్ కానీ ఇవ్వాలి ఆడపిల్లలకి. దాంతో వాళ్ళు ఏమైనా తినే ఆహారం కానీ, మంచి పోషకాహారాలు కానీ, న్యూట్రియంట్ ఫుడ్ కానీ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇంక్రీజింగ్ ద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ఉమెన్ విల్ ఆల్సో లీడ్ టు జెండర్ న్యూట్రాలిటీ. ఉమెన్ యొక్క ఏజ్ పెంచడం వల్ల జెండర్ న్యూట్రాలిటీ ఏదైతే ఉందో దానికి కూడా ఇది కూడా ఒక అండిచ్చినట్టు, ఒక పుష్ ఇచ్చినట్టు అవుతుంది అని కూడా చెప్తున్నారు. క్లియరా అందరికి? సార్ ఫస్ట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంది కదా, అది దేనికోసం పెట్టారు సార్? ఫస్ట్ ఏంటండి? మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంది కదా సార్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. మనకు ముందు స్మాల్ ప్రాక్టీసెస్ ఏముండేవి? ఎర్లీ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, బాల్య వివాహాలు. ఈ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, డౌరీ సిస్టమ్, ఈ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటన్నిటిని ప్రొహిబిట్ చేయడానికి, దాంతో పాటు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది ఒక ఇది పెట్టడానికి, వీటన్నింటి కోసం ఈ యాక్ట్ అనేది ఇది చేశారు, ఫార్ములేట్ చేశారు. ఓకే. చేయలేదు ఇంకా. కమిటీ అనేది ఫామ్ చేశారు. కమిటీ తీసుకున్న నిర్ణయం బట్టి చేస్తారు ఫ్యూచర్ లో. దీనివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా పెరిగింది సార్. ఎగ్జాక్ట్లీ. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా పెరుగుతుంది. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఆడపిల్లలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరు సార్ మ్యారేజ్ జరిగినా కానీ న్యూట్రిషన్ గెయిన్ చేయొచ్చు సార్, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ మిస్ అవుతుంది సార్ 18 చేస్తే. అవును, ఎగ్జాక్ట్లీ. మనం చాలా వరకు అనుకుంటాం, ఎవరు సార్ అంత తక్కువ ఏజ్ లో పెళ్లి చేస్తున్నారు, మా ఇంట్లో మా చుట్టుపక్కల అందరూ ఆడపిల్లలు 24-25 చేసుకుంటున్నారండి. మన కళ్ళ ముందు చూసేది మనం ఎప్పుడు ఇది అవ్వకూడదు. మనం పై నుంచి చూడాలి ఎప్పుడైనా. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మన ఇంటి చుట్టుపక్కల, మన పక్కన ఇలా ఉండొచ్చు, కానీ కొన్ని కాలనీస్ లో కానీ, కొన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో కానీ మీరు అక్కడికి వెళ్తే ఆడపిల్లలు చాలా త్వరగా మ్యారేజెస్ అయిపోతాయి, చాలా చాలా త్వరగా. దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. దాంతోపాటు ఏజ్ తక్కువ అవడం వల్ల మగవాడికి అబ్యూస్ అనేది కూడా పెరుగుతుంది. వెన్ దే ఆర్ మ్యారేజ్ అయిన టైంకి వాళ్ళకి 23-24 ఇయర్స్ ఉన్నాయనుకోండి, మగవాడు ఒక అబ్యూస్ చేసిన ఆడపిల్ల స్ట్రిక్ట్ గా దాన్ని వ్యతిరేకించగలదు. అదే 16-17 ఇయర్స్ ఉన్నాయనుకోండి, ఆడపిల్ల సరిగ్గా మాట్లాడలేదు. రైట్? అలాంటి ఎగ్జాక్ట్లీ డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఇప్పుడు ఈ ఏజ్ పెంచడం వల్ల తగ్గొచ్చు. ఎగ్జాక్ట్లీ. నైస్. సో shall I move to the next article అండి? నెక్స్ట్ ఆర్టికల్ వెళ్ళనా? అందరికి అర్థమైంది ఆర్టికల్? చూడండి, ఆయిల్ స్పిల్ ఇన్ మారిషస్ లో ఆయిల్ ఒక షిప్ అనేది ఏదైతే ఇది వెజల్ అనేది క్యారీ చేస్తుందో ఆయిల్ అనేది ఆ షిప్ అనేది దానికి బ్రేక్ డౌన్ అయ్యి మొత్తం ఆయిల్ అంతా సముద్ర గర్భంలో కలిసిపోయిందండి. సముద్ర ఉపరితలం పైన ఇదైపోయింది. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆయిల్ అనేది ఉండిపోతుంది కదా, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అన్ని విషయాలు కంప్లీట్ గా మాట్లాడుకుందాం, వినండి. ఏ జపనీస్ బల్క్ క్యారియర్ షిప్ MV Wakashio, which was carrying a fuel oil, has split into 2 parts near Blue Bay Marine Park in Southeast Mauritius లో ఉన్న బ్లూ బే మెరైన్ పార్క్ దగ్గర ఈ జపనీస్ బల్క్ క్యారియర్ ఏదైతే ఉందో అందరూ మ్యూట్ చేసుకోవాలి. ఏదైతే ఈ MV Wakashio అనే జపనీస్ బల్క్ క్యారియర్ ఏదైతే ఉందో అది 2 parts గా విడిపోయిందండి. దానివల్ల ఆయిల్ అనేది బయటికి స్పిల్ అయింది. The ship was already leaking and has caused an oil spill of over 1000 tons. జస్ట్ ఆలోచించుకోండి, 1000 టన్నుల ఆయిల్ అనేది సముద్ర గర్భంలో కలిసిపోవడం వల్ల ఎంత లాస్ అనేది జరుగుతుంది ఎకోసిస్టమ్ కి అని మనం ఆలోచించుకోవచ్చు. లెట్ మీ షో ద మ్యాప్. దిస్ ఇస్ మారిషస్. దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మారిషస్, పోర్ట్ లూయిస్. ఎక్కడ ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది అంటే ఇక్కడ, రైట్, ఈ ఏరియాలో జరిగిందండి.
ఓకేనా. ఆ ట్యాంకర్ అనేది అక్కడ స్ప్లిట్ అవ్వడం జరిగింది, దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి జరిగినాయి. రైట్, మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇక్కడ ఒక లైట్ బ్లూ కలర్ లో చుట్టూ ఒక బౌండరీ కనిపిస్తోందా మీకు? సార్ అవన్నీ కోరల్ రీఫ్స్ అండి. వాటన్నింటికి కూడా చాలా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, చాలా ఇబ్బంది, అదంతా మొత్తం పాడయ్యే ఇది ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మారిషస్ ఈజ్ ఏ టూరిస్ట్ బేస్డ్ కంట్రీ అండి, ఎక్కువ టూరిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇలాంటి జరగడం వల్ల అక్కడ లోకల్ ఎకో సిస్టమ్ కానీ లోకల్ ఇది కానీ పాడయ్యి, బీచెస్ కానీ పాడయ్యి టూరిస్ట్ కి అట్రాక్ట్ చేసే ఇది కూడా కోల్పోతుంది అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఇప్పుడు దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. దీనికి లైబుల్ ఎవరు ఉంటారు, ఏంటి, ఏం జరిగింది అసలు అని చూడండి. ద వెజల్ హ్యాస్ బ్రోకెన్ నియర్ పాయింట్ డిస్నీ ఇన్ మారిషస్ అండ్ ద ఏరియా హ్యాస్ మెనీ ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్. ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఏరియా చుట్టుపక్కల మెనీ ఎన్విరాన్మెంటలీ సెన్సిటివ్ జోన్స్ చాలా ఉన్నాయంట. ద ఆయిల్ స్పిల్ థ్రెటన్స్ ద ఎకాలజీ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ మారిషస్. ఇప్పుడే చెప్పాము, మారిషస్ యొక్క సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో దాని తాలూకా జీవావరణ వ్యవస్థ, ఎకాలజీకి ఇది చాలా పెద్ద నష్టం చేస్తుంది. దాంతోపాటు మెరైన్ లైఫ్ కూడా ఒక పెద్ద థ్రెట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఎండేంజర్స్ ద ఆల్రెడీ ఎండేంజర్డ్ కోరల్ రీఫ్స్, సీ గ్రాసెస్ ఇన్ ద షాలో వాటర్స్, మ్యాంగ్రూవ్స్, ద ఫిషెస్ అండ్ అదర్ అక్వాటిక్ ఫండ్. వీటన్నింటికి చాలా చాలా ఇది కలగబోతుంది అని చెప్పి చెప్తున్నారు. సమ్ కీ వైల్డ్ లైఫ్ అట్ రిస్క్ ఇంక్లూడ్ జైంట్ టార్టాయిస్, పెద్ద పెద్ద టార్టాయిస్, ఎండేంజర్డ్ గ్రీన్ టర్టిల్ అండ్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ పింక్ పీజియన్. వీటన్నింటి ఎగ్జిస్టెన్స్ కూడా థ్రెట్ అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. హూ ఈజ్ లైబుల్ ఫర్ దిస్? ఎవరు దీనికి బాధ్యులు అంటే, అండర్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సివిల్ లైబిలిటీ ఫర్ బంకర్ ఆయిల్ పొల్యూషన్ 2001, ద ఓనర్స్ ఆఫ్ వెజల్స్, ఆ షిప్ తాలూకా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ డ్యామేజ్ కి రెస్పాన్సిబుల్, వాళ్ళే పూర్తి బాధ్యులు అని చెప్పి చెప్తున్నారు. దిస్ కన్వెన్షన్ ఆల్సో నోన్ యాజ్ బంకర్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో అండర్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సివిల్ లైబిలిటీ ఫర్ బంకర్ ఆయిల్ పొల్యూషన్ ని దాన్ని బంకర్ కన్వెన్షన్ అని కూడా అంటాము. ఇట్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2008 అండి, అండ్ ఈస్ అడ్మినిస్ట్రేట్ బై ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. రైట్, ఎవరైనా చెప్పగలరా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో? ఇవి అడగరు, మామూలుగా అడుగు. చెప్పాలి. కెనడానా సార్? లండన్ అమ్మా. ఓకేనా. ద కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ఎడిక్వేట్, ప్రాంప్ట్ అండ్ ఎఫెక్టివ్ కంపెన్సేషన్ ఈస్ అవైలబుల్ ఫర్ పర్సన్స్ హూ సఫర్ డ్యామేజ్ కాజ్డ్ బై స్పిల్స్ ఆఫ్ ఆయిల్. ఎవరైతే ఈ ఆయిల్ స్పిల్ వల్ల ఎవరైతే డ్యామేజ్ అవుతారో వాళ్ళకి తగిన సహాయం, ఆర్థిక సహాయం, కంపెన్సేషన్ అనేది ఇవ్వడం లభించాలి అని చెప్పి ఈ కన్వెన్షన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆయిల్ స్పిల్స్ గురించి ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్, జస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది మీకు రావడానికి ఇవి చూద్దాము. చూడండి, వాట్ ఈస్ ఆయిల్ స్పిల్? ఆయిల్ స్పిల్ అంటే డెఫినేషన్ ఏంటంటే, అన్ ఆయిల్ స్పిల్ రిఫర్స్ టు ఎనీ అన్కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఏదైతే ఏ క్రూడ్ ఆయిల్ కానీ, గ్యాసోలిన్ కానీ, ఫ్యూయల్ ఆయిల్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ కంట్రోల్ కాకుండా ఎప్పుడైతే ఒకవేళ సముద్ర గర్భంలో ఎన్విరాన్మెంట్ లో ఎప్పుడైనా ఇదైపోతే, స్పిల్ అయిపోతే, ఎప్పుడైనా ఇది డ్యామేజ్ చేస్తే దాన్ని ఆయిల్ స్పిల్స్ అంటామండి. ఆయిల్ స్పిల్స్ కెన్ పొల్యూట్ ల్యాండ్, ఎయిర్ ఆర్ వాటర్. మొత్తం మూడింటిని పొల్యూట్ చేస్తాయి. దో ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ వాషింగ్ ఆయిల్ స్పిల్స్. ఆయిల్ స్పిల్స్ ఎక్కువ మనం వాషన్స్ కే ఉపయోగిస్తాము, కానీ అవి బోత్ ల్యాండ్ ని, ఎయిర్ ని, వాటర్ ని మూడింటిని ఎఫెక్ట్ చేస్తాయి. మెయిన్ కాజెస్ ఏంటి అంటే, దే హావ్ బికమ్ ఎ మేజర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ చీఫ్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంటెన్సిఫైడ్ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్. మీకు మొన్నే చెప్పాను, ఆయిల్ మీద ప్రతి కంట్రీ ఆయిల్ రిసోర్సెస్ పెంచుకుందాం అనుకుంటాయి. దానిలో భాగంగానే ఎక్స్టెన్సివ్ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ చేశాయి. దాని కారణంగా దాని ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడం, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం వల్ల, దాంతోపాటు తగిన మెజర్స్ అనేవి తీసుకోపోవడం వల్ల ఆయిల్ స్పిల్ అనేవి తరచుగా సంభవిస్తూనే ఉన్నాయి. వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి ఆయిల్ స్పిల్స్ తో అలుకువి అని మనం మాట్లాడుకుంటే, ఆయిల్ అండ్ వాషన్ సర్ఫీసెస్ హార్మ్ఫుల్ టు మెనీ ఫార్మ్స్ ఆఫ్ అక్వాటిక్ లైఫ్. సముద్రంలో ఉండే చాలా జలాచరాలు ఏవైతే ఉంటాయో, చాలా జీవులు ఏవైతే ఉంటాయో, అక్వాటిక్ లైఫ్ ఉన్న చాలా చేపలు కానీ, తాబేలు కానీ చాలా ఉంటాయి కదా, వీటన్నింటికి చాలా చాలా ఆఫ్ కోర్స్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా చాలా చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. ఎందుకు అంటే, సఫిషియెంట్ ఆయిల్ అనేది పైన వాటర్ సర్ఫేస్ మీద పేరుకుపోతే సఫిషియెంట్ సన్లైట్ అనేది వాటర్ లోకి పెనిట్రేట్ అవ్వదు. దాంతోపాటు డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి వాటర్ లో. సో ఈ ఫిషెస్ కి, వీటన్నింటికి ఎగ్జిస్టెన్స్ కి ప్రమాదం ఏర్పడుతుంది.
దాంతోపాటు క్రూడ్ ఆయిల్ రూయిన్స్ ద ఇన్సులేటింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫెదర్స్ అండ్ ఫర్ బర్డ్స్. పక్షులు ఏవైతే ఉన్నాయో తమని ఇది చేసుకోవడం వాష్ చేసుకోవడానికి వచ్చే పక్షులు ఏవైతే ఉన్నాయో వచ్చిన తర్వాత ఈ వాటర్ ప్రూఫింగ్ ప్రాపర్టీస్ లేకపోవడం వల్ల, ఆయిల్ తో తడిసిన వాటర్ లేకపోవడం వల్ల ఫెదర్స్ లో వాటర్ అనేది ఉండిపోతుంది. అలాగా వాటర్ స్టేబుల్ గా బాడీ మీద ఉండిపోవడం వల్ల దాని బాడీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. బాడీ టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల హిపోథెర్మియా అనే ఒక హెల్త్ ఇష్యూకి ఆ హెల్త్ ఇష్యూ బారిన పడి అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. నాట్ ఓన్లీ అక్వాటిక్ లైఫ్ లో ఏవైతే సముద్రంలో ఉండే వాటివే కాకుండా ఈ బర్డ్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దీని ప్రభావం ఉంది అని చెప్తున్నారు. వాట్ ఆర్ ద ఎకనామిక్ ఇంపాక్ట్స్, ఎకనామిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం. చూడండి, ఇఫ్ బీచెస్ అండ్ పాపులేటెడ్ షోర్లైన్స్ ఆర్ ఫాల్ట్, టూరిజం అండ్ కామర్స్ మే బి సివియర్లీ ఎఫెక్టెడ్. ఇప్పుడే చెప్పాను, టూరిజం అండ్ కామర్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. మేజర్ గా ఆయిల్ స్పిల్స్ ఎక్కడ జరుగుతాయో దాని తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫిషింగ్ అనేదాన్ని ఆపేస్తారు, చేపలు పట్టడం అనేది. దాని ద్వారా చాలా మందికి బతుకు తెరువు అనేది కోల్పోతారు. దీనివల్ల ఎకనామిక్ లాస్ అనేది చాలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సారీ. అదర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆయిల్ స్పిల్స్ లో మిగిలిన ఇన్సిడెంట్స్ ముందు ఎప్పుడైనా జరిగాయి మీకు తెలుసు, ఆల్రెడీ మొన్నే జరిగింది. రీసెంట్లీ రష్యా డిక్లేర్డ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎక్కడ, క్రస్నోయక్ రీజియన్, ఆఫ్టర్ ఏ పవర్ ప్లాంట్ ఫ్యూయల్ లీక్ కాజింగ్ 20,000 tons. ఇది జస్ట్ 1000 tons, అది 20,000 tons ఆఫ్ ఆయిల్ అనేది ఈ అంబర్నియా రివర్ లో ఎప్పుడైతే స్పిల్ అయిందో అప్పుడు రష్యా అనేది స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని కూడా విధించింది. రైట్, 2010 లో డీప్ వాటర్ హారిజన్ ఇన్సిడెంట్ ఆఫ్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో నియర్లీ 4 lakh tons అండి. ఇది 20,000 tons అంటే ఈ ఇన్సిడెంట్ లో 4 lakh tons ఆఫ్ ఆయిల్ అనేది స్పిల్ అయింది. దాని వల్ల కూడా థౌజండ్స్ ఆఫ్ స్పీసీస్ అనేవి చచ్చిపోయినాయి. ఈవెన్ డాల్ఫిన్స్, రేర్ ప్లాంట్స్, చాలా చేపలు ఇవన్నీ చనిపోయినాయి. వాషన్ స్పీసీస్ అనేవి ఎక్కువ సముద్రాల్లో ఉండే జలచరాలు ఎక్కువగా ఎక్స్టెన్షన్ గురవుతున్నాయంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి, ఆయిల్ స్పిల్స్. In 1978, a large crude oil carrier ran around off the coast of Brittany, France, which leaked nearly 70 million gallons of oil into the sea. ఇదే ప్రపంచంలో అతి పెద్దది. 70 million gallons of oil అనేది సముద్రంలో స్పిల్ అవడం వల్ల మిలియన్స్ ఆఫ్ ఇన్వెర్టిబ్రేట్స్, 20,000 బర్డ్స్ వరకు చనిపోయాయి అని చెప్తున్నారు. సో ఆల్ అరౌండ్ ఇలాంటి మ్యాన్ మేడ్ ప్రమాదాల వల్ల, ఇలాంటి యాక్సిడెంట్స్ వల్ల చాలా మన నేచర్ కానీ, ఎకో సిస్టమ్ కానీ, బయోడైవర్సిటీ కానీ చాలా ఇబ్బంది అయ్యి మళ్ళీ అది తిరిగి ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది, ఆ ఎఫెక్ట్ ఎవరు పడాలి, మనిషే పడాలి. మనిషే తన పాపానికి మనిషే తన పాపాలకి ఎఫెక్ట్ మనిషే ఇది చేయాలి అని చెప్తున్నారు. రైట్, అర్థమైందా? ఎస్ సార్. సార్ చెప్పండి అమ్మా. సరే, ఈ ఆయిల్ పోయింది కదా సార్, అవునమ్మా, ఈ ఆయిల్ వాషన్లో పోయింది కదా సార్, ఇది ఇప్పటి వరకు రికవర్ అవుతుంది సార్? ఆయిల్ రికవర్ అవడానికి స్కిమ్మర్స్ లాంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. అదే మరీ నష్టాన్ని పోకుండా మళ్ళీ రికవర్ అవ్వడానికి, ఓషన్ రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు వేసే కెమికల్స్ ఏంటి సార్? మళ్ళీ వాటిపైన ఆయిల్ పోయిన దాని మీద వేసే కెమికల్స్ ఉంటాయి కదా సార్? నాకు ఎగ్జాక్ట్ కెమికల్స్ తెలియవు, కానీ కొన్ని ప్రొసీజర్స్ వాడి, కొన్ని ప్రాసెస్ వాడి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆయిల్ ని వెనక్కి తీసేసుకుంటారు. ఆ వచ్చిన ఆయిల్ అనేది వాడకానికి పనికిరాపోయినా, అవును సార్, అంటే వచ్చిన ఆయిల్ చెప్పండి. వాషన్ లో జీవులు చనిపోకుండా ఉండడానికి ఆ ఆయిల్ ని తీసేస్తారు సార్ మళ్ళీ? అవును, ఆయిల్ అనేది తిరిగి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు. ఓన్లీ 10% ఆయిల్ మిగిలిపోతుంది, 90% ఆఫ్ ఆయిల్ ని వెనక్కి తీసేస్తారు. అది ఏ కెమికల్స్ వాడతారు? I am not aware of it. I'm sorry actually. You can Google it. మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? రైట్. ర్యాంకింగ్ ఆఫ్ మినిస్ట్రీస్ పై DBT మిషన్. DBT మిషన్ అంటే ఏంటండి? DBT ఇందాకే చెప్పాను, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేది. ఎప్పుడైతే గత 10 సంవత్సరాల ముందు చాలా స్కామ్లు ఇవన్నీ బయటపడడం ఎప్పుడైతే జరిగినాయో, బయట మధ్య వ్యక్తులు, దళారులు ఎవరైతే పేదవాళ్ళకి అందాల్సిన డబ్బును వాళ్ళు ఎవరైతే షేర్ తీసేసుకుంటున్నారు,
పేరు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ చేశారండి. అంటే ప్రజల ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుండి డబ్బులు పడే స్కీమ్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ఎంతవరకు పనిచేస్తుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పి, వాటి పర్ఫార్మెన్స్ ఏ మినిస్ట్రీకి ఎలా ఉందని చెప్పి ర్యాంకింగ్స్ రిలీజ్ చేశారు. ఇది జస్ట్ ప్రిలిమ్స్ లెవెల్లో మామూలుగా చదువుకుందాం, చూడండి. Ministry of Housing and Urban Affairs has been ranked as the best overall performing government department. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లోకెల్లా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనే దానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. దేనిలోని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి పర్ఫెక్ట్ గా దాని పెర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్ గా చేయడం అనేది జరుగుతుండడం వల్ల దానికి బెస్ట్ ర్యాంక్ అనేది దక్కింది. అదర్ కేటగిరీస్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ బెస్ట్ పెర్ఫార్మర్, ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ స్టేటస్, మొత్తం డిజిటలైజేషన్ చేయడం అది ఎవరికి ఇదైందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ ఫాలోడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి. యూసేజ్ ఆఫ్ ఆధార్ అండ్ మొబైల్ ఎక్కువగా గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఏది ఇంపార్ట్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. నెక్స్ట్ పోర్టల్ అండ్ రిపోర్టింగ్ కంప్లైంట్స్ అనేది ఏదైతే ఉందో, అంటే గవర్నమెంట్ పోర్టల్స్ కానీ డిఫరెంట్ ఐ మీన్ టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ కస్టమర్ కేర్ సెంటర్స్ కానీ వీటన్నింటినీ సౌలభ్యాన్ని ఎవరు కల్పించారు అంటే ఎక్కువ కల్పించిన మినిస్ట్రీ ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇది ఆటోమేటిక్ గా ఫస్ట్ ఉంటుంది, ఎందుకంటే COVID-19 వల్ల చాలా వరకు మెజర్స్ తీసుకోవడం వల్ల. రైట్. ఎస్టిమేటెడ్ డీబీటీ సేవింగ్ కంప్లైంట్స్, డీబీటీ సేవింగ్ అనేది కంప్లైంట్స్ అనేది ఏ డిపార్ట్మెంట్ కి ఎక్కువ వచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఎంఓపిఎన్జి. ఇవన్నీ డీబీటీ సేవింగ్ కంప్లైంట్స్ అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. గెస్ చేసి చెప్పండి అమ్మా, గెస్ చేసి చెప్పాలి. ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో కదా సార్, ఆ ఫండ్స్ ఏవైతే తప్పుదారి పట్టకుండా కేవలం ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ సేవింగ్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సేవింగ్ కంప్లైంట్స్, దానిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ముందున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇన్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కి ర్యాంక్స్ అనేవి ఇచ్చారండి. దేని ప్రకారంగా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ప్రకారంగా. అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరు సెక్యూర్ చేసుకున్నారంటే హర్యానా సెక్యూర్ చేసుకుంది. ఓకేనా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ గురించి జస్ట్ ఫిలిమ్స్ లెవెల్లో చిన్న పాయింట్స్ మాట్లాడుకుందాము. DBT was started in 2013. ఇది 2013 లో స్టార్ట్ చేశారండి. టు రిఫార్మ్ గవర్నమెంట్ డెలివరీ సిస్టమ్. గవర్నమెంట్ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డబ్బులు పంచడం కానీ ఇదైతే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దానిని రిఫార్మ్ చేయడానికి, దానిలో రిఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి 2013 లో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. బై సింప్లర్ అండ్ ఫాస్టర్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫండ్స్ టు ఎన్ష్యూర్ యాక్యురేట్ టార్గెటింగ్ ఆఫ్ ద బెనిఫిషరీస్, డీడూప్లికేషన్, రిడక్షన్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ స్కామ్స్ తగ్గించడానికి, యాక్యురేట్ గా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బు కరెక్ట్ గా అందే విధంగా చేయడానికి ఈ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ డీబీటీ మిషన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ప్లానింగ్ కమిషన్. ముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది కదా, ఆ ప్లానింగ్ కమిషన్ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది మనకి, వాట్ ఈస్ గవర్నమెంట్ థింక్ ట్యాంక్. ఎస్, నీతి ఆయోగ్. ప్లానింగ్ కమిషన్ అనేది ఈ డీబీటీ మిషన్ ని ఫార్ములేట్ చేసిందండి టు యాక్ట్ యాజ్ ఎ నోడల్ పాయింట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డీబీటీ ప్రోగ్రామ్స్. రైట్. సిన్స్ 2015 ఇట్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ క్యాబినెట్ సెక్రటరీ. దీని నిర్ణయాలు కానీ దీని ఇంప్లిమెంటేషన్ కానీ ఎవరు చూసుకుంటున్నారంటే క్యాబినెట్ సెక్రటరియట్ అండర్ లో ఉంటుంది. స్కీమ్స్ అండర్ డీబీటీ, 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి డీబీటీలో. ఒకటి క్యాష్ బెనిఫిట్ ఇచ్చే స్కీమ్, కైండ్ బెనిఫిట్ ఇచ్చే స్కీమ్. ఈ మనకు తెలుసు ఎంజీఎన్ఆర్ఈజీ వీటన్నిటిలో క్యాష్ అనేది ఇస్తారు. రైట్. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేస్తారో, జనరేట్ చేస్తారో వాళ్ళకి వచ్చే డబ్బులన్నీ అకౌంట్ లోనే పడే విధంగా చూస్తున్నారు. దాంతో పాటు కైండ్, ఇదంతా ఏంటి, మిడ్ డే మీల్స్, సర్వశిక్ష అభియాన్, వీటన్నింటిలో ఏమిస్తారు, డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇవ్వరు, సేవలు ఇస్తారు. రైట్. వాళ్ళకి స్పెషల్ మెజర్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకి స్పెషల్ గూడ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. రైట్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వాళ్ళకి సరిపడా రేషన్ కానీ ఇవన్నీ ఇవ్వడం కానీ చేస్తారు. రైట్. మీకు అన్నీ అర్థమైందా? క్లియరా? ఇవన్నీ ప్రిలిమ్స్ లెవెల్లో జస్ట్ ఇంపార్టెంట్, నాకు ఎందుకో కాస్త ఉపయోగపడిద్ది అనిపించి చెప్పాను. సలైవా డైరెక్ట్, దీని గురించి పేపర్ లో చదివారా?
ఎస్ సార్. COVID-19 టెస్టింగ్ లోనే ఇది నిజంగా ఒక సంచలనమైన మార్పు. ఇది చాలా ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ టెస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్, సింపుల్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ హార్మ్ కూడా దీని నుంచి చాలా తక్కువ ఉంటుంది. వెరీ గుడ్ యాక్యురేట్ రిజల్ట్ కూడా, చాలా యాక్యురేట్ రిజల్ట్స్ కూడా ఇది ఇవ్వబోతుంది. రైట్, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, దీని మొత్తం ఏంటో చూద్దాం. The USA Food and Drug Administration has authorized the emergency use of a new saliva-based laboratory diagnostic test for COVID-19. Exactly, self-administered. COVID-19 కోసం సలైవా డైరెక్ట్ అనే ఒక సెపరేట్ టెస్ట్ సిస్టమ్ అనే దాన్ని యుఎస్ఏ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆమోదించిందండి. వాట్ ఈస్ ది సలైవా డైరెక్ట్ గురించి మాట్లాడదాం. మనం మామూలుగా ఇప్పుడు ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో మనకి ఏం చేస్తున్నారు, నోస్ లో ఉన్న స్వాబ్ ఏదైతే ఉందో ఆ స్వాబ్ ను కలెక్ట్ చేసి ఆ స్వాబ్ ద్వారా వైరస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉందో లేదో, వైరస్ కానీ బ్యాక్టీరియా ఎగ్జిస్ట్ అయ్యి ఉందో లేదో టెస్ట్ చేస్తున్నారు. రైట్, ఇప్పుడు దీని ద్వారా ఏం చేస్తారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ చెప్తుంది. దీని ద్వారా ఏం చేస్తున్నారంటే కేవలం మనిషి సలైవా ఏదైతే ఉందో, లాలాజలం అంటారు తెలుగులో, ఏదైతే ఉందో దానిని ప్రొక్యూర్ చేసుకొని దానిని టెస్ట్ చేసి రిజల్ట్ అనేది కరోనా వైరస్ పాజిటివా నెగిటివ్, కోవిడ్ పాజిటివా నెగిటివా అని చెప్పి రిజల్ట్ అనేది ఇస్తారు. సో మేజర్ చేంజ్ ఏదైతే చెప్తాను చూడండి. మనకిప్పుడు అదే మనకి స్వాబ్ తీసుకునేటప్పుడు కానీ నాసోఫారింజియల్స్ ఎన్పి స్వాబింగ్ అంటారు. స్వాబ్ తీసుకునేటప్పుడు మనకి హెల్త్ వర్కర్ తప్పకుండా ఒకరు అవసరం అవుతారు. కానీ ఈ సలైవా టెస్టింగ్ లో మనకి హెల్త్ వర్కర్స్ అనే అవసరం ఉండరు. అట్లీస్ట్ స్వాబ్ కలెక్షన్, శాంపుల్ కలెక్షన్ కి అయితే ఇష్టం ఉండరు. మన శాంపుల్ మనమే కలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, త్రూ నాసల్ క్యావిటీ. వెరీ గుడ్. ఎన్పి స్వాబింగ్ నాసల్ క్యావిటీ ద్వారా చేస్తారు. ఈ సలైవా డైరెక్ట్ లోని మన తాలూకా సలైవాని మనమే కలెక్ట్ చేసుకొని వీ కెన్ సెండ్ ఇట్ టు ఎ ల్యాబ్ కి మనం పంపించి మనమే రిపోర్ట్ అనేది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఒక స్టిగ్మా కూడా ఉంది. నాకు వ్యాధి లక్షణాలు ఒకవేళ కనిపించాయి అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ చాలా లైన్ ఉంటుంది. ఆ లైన్ లో చాలా మంది కరోనా వైరస్ ఉండొచ్చు. ఒకవేళ నిజంగా నాకు లేకపోతే ఆ లైన్ లో ఉండడం వల్ల నాకు ఎక్కడ మళ్ళీ అంటుకుంటుందో అని చెప్పి ఒక మైండ్ లో ఒక ఇది ఉంటుంది. రైట్, దాంతో పాటు హెల్త్ వర్కర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చాలా మందికి రోజంతా టెస్ట్ చేస్తారు. వాళ్ళకు ఒకవేళ ఉండుంటే అది నాకు రావచ్చేమో అనే ఒక స్టిగ్మా కూడా ఉంటుంది. దాంతో పాటు ఎన్పి స్వాబింగ్ లో ఏం చేస్తారంటే మన నోస్ లోకి ఒక పైప్ లాంటిది ఇది చేసి దాని నుంచి స్వాబ్ అనేది తీస్తారండి. దానివల్ల ఒక ఇరిటేషన్ గురయ్యి పీపుల్ అనే వాళ్ళు తుమ్మడం కానీ దగ్గడం కానీ చేయడం వల్ల హెల్త్ వర్కర్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. ఈ ఛాలెంజెస్ అన్ని మీట్ అవుతూ ఈ సలైవా డైరెక్ట్ అనేది ఒక అద్భుతమైన టెస్టింగ్ ఇదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇట్స్ ఎ న్యూ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ నావెల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దట్ యూజెస్ సలైవా శాంపిల్స్ ద్వారా టెస్ట్ అనేది దీనిలో చేస్తారు. ఇట్ ఈస్ సింప్లర్, చాలా ఈజీ, లెస్ ఎక్స్పెన్సివ్. వీళ్ళు ఎవరైతే తయారు చేశారో వాళ్ళు ఏం చెప్పారు అంటే దీని ఖర్చు $1 to $4 మధ్యలో అవుతుందని చెప్పారు. దానికి అర్థం ఏంటంటే 100 నుంచి 400 రూపాయలు. రైట్, 100 నుంచి 350, 400 రూపాయలు. ఇంత తక్కువకే దొరకడం. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎంత అవుతుంది, 2800 నుంచి 3500 మధ్యలో అవుతుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంటే దీని ద్వారా ఖర్చు తగ్గడం వల్ల గవర్నమెంట్ మీద కూడా భారం తగ్గుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ పక్కన పెట్టేయండి, 100 రూపాయలకే టెస్ట్ అనేది జరుగుతుంది, 200 రూపాయలకే టెస్ట్ అని జరుగుతుంది అంటే ఎక్కువ మంది స్వతంత్రంగా టెస్ట్ చేసుకోవడానికి ముందుకొస్తారు. రైట్, దాని ద్వారా ఏమవుతుంది, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద, గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో దాటి మీద ప్రెజర్ కూడా చాలా వరకు తగ్గుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పీపుల్ వాళ్ళ మట్టుగా వాళ్ళే టెస్టింగ్ ముందుకు వస్తారు కాబట్టి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఒక ప్రెజర్ అనేది తగ్గుతుందనే మనం చెప్పుకోవాలి. రైట్, ఎన్పి స్వాబ్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ ఊఫింగ్, కఫ్ అండ్ COVID-19. ఇప్పుడే చెప్పాము. ఇప్పుడు స్వాబ్ కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేస్తారంటే నోస్ లోకి ఒక పైపుని పెట్టి ముక్కు వెనక ఉన్న ఏదైతే ఇవి ఉంటాయో సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్రీషన్స్ నుంచి వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని టెస్ట్ చేసి వాటిలో కరోనా వైరస్ కానీ అదర్ బ్యాక్టీరియాస్ కానీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారండి. ఓకేనా, ద సెక్రీషన్స్ ఆర్ సెంట్ టు ఎ ల్యాబొరేటరీ వేర్ దే ఆర్ గ్రోన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఈజియర్ టు ఐడెంటిఫై విచ్ వైరసెస్, బ్యాక్టీరియా అండ్ ఫంగి ఆర్ ప్రెజెంట్. ఆ సెక్రీషన్స్ ల్యాబ్ కు పంపించి ఏ వైరస్ అనేది దానిలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్పి టెస్ట్ చేసి టెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టెస్టింగ్ ఈ సలైవా డైరెక్ట్ లో ఎలా టెస్ట్ చేస్తారో చెప్తాను చూడండి. సలైవా ఈజ్ కలెక్టెడ్ వితౌట్ ప్రెజర్వేటివ్ బఫర్స్. మీరు ఎప్పుడైనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నారమ్మా ఎవరైనా ఇందులో?
ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుంటే మీరు గమనిస్తే వాళ్ళు ఎప్పుడైతే స్వాబ్ కలెక్ట్ చేస్తారో ఆ స్వాబ్ ని ఒక పైప్ లో వేసి దానిలోకి ఒక లిక్విడ్ అనేది వేస్తారు, దానిలోకి ఒక ప్రిజర్వేటివ్ వేస్తారు. ఎందుకంటే ఆ వైరస్ ఈ లోపే చచ్చిపోకుండా ఒక నిజంగా అనుకోండి ల్యాబ్ కి వెళ్ళేంత వరకు ఉండడానికి ఒక ప్రిజర్వేటివ్ బఫర్స్ అనే వేస్తారు. కానీ ఈ సెలైవా దీనిలో ప్రిజర్వేటివ్ బఫర్స్ అనే వేయడం అవ్వదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే సెల్ఫ్ అడ్మినిస్ట్రేడ్ మనకి ఆ కెమికల్స్ ఇవన్నీ మామూలు పీపుల్ కి యాక్సెస్ ఉండలేకపోయినా పర్లేదు. సో మనం ఒక స్టెరైల్ బాక్సెస్ అనేవి మన మెడికల్ షాప్ లోని గట్రా దొరుకుతాయి. ఆ స్టెరైల్ బాక్స్ తెచ్చుకొని మన సెలైవాని మనమే కలెక్ట్ చేసుకొని వీ కెన్ సెండ్ ఇట్ టు ఎ ల్యాబ్. ఆ ల్యాబ్ ద్వారా రిజల్ట్ కూడా మనం పొందొచ్చు. సో మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఈ హెల్త్ వర్కర్స్ లాంటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే పీపుల్ ఉన్నారో వాళ్ళని మనం సంప్రదించాల్సిన అవసరం అయితే అసలు లేదు. సో దానివల్ల కంటామినేషన్ కూడా చాలా తగ్గుతుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ ట్రీటెడ్ విత్ ప్రోటీనేజ్ కే ఫాలోడ్ బై హీట్ ఇన్యాక్టివేషన్ స్టెప్. మనకు ల్యాబ్ కు పంపించగానే ఈ ప్రోటీనేజ్ కే తో దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత టెస్ట్ కి పంపిస్తారండి. ఇట్ ఈస్ దెన్ డైరెక్ట్లీ యూజ్డ్ యాజ్ అన్ ఇన్పుట్ టు ద డ్యూయల్ పిక్స్ RT-qPCR మెకానిజం. RT-qPCR అంటే క్వాంటిటేటివ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అండి. ఓకేనా? ఈ మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజం ద్వారా టెస్ట్ చేసే డివైస్ కి మన తాలూకా సలైవాని పంపించి దానిలో వైరస్ యొక్క RNA ఉందో లేదో డిటెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసి మనకి రిపోర్ట్ అనేది ఇస్తారు. వాట్ ఈజ్ ఇట్స్ బెనిఫిట్స్ అనేవి చెప్తాను చూడండి. ఇట్స్ బెనిఫిట్స్ ఆర్ హై సెన్సిటివిటీ అండి. దీనికి హై యాక్యురసీ అనేది చాలా ఉంటుంది. యాక్యురసీ ఎంతంటే 93% అనేది ఉంటుంది. RT-PCR టెస్ట్ యొక్క ఇప్పటి వరకు RT-PCR టెస్ట్ యాక్యురసీ ఎక్కువ 70%, కానీ ఈ టెస్ట్ యొక్క యాక్యురసీ 93%. ఇట్ ఈస్ నాన్ ఇన్వేజివ్, ప్రమాదకరం కూడా కాదు. ఇట్ యూజెస్ సలైవా ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ నాసోఫారింజియల్ స్పెసిమెన్స్ విచ్ మేక్ ది శాంపుల్ కలెక్షన్స్ నాన్ ఇన్వేజివ్. మనకి దీని వల్ల ఎప్పుడైతే ఆ నోస్ లో పెట్టడం వల్ల ఇరిటేషన్ వచ్చి పేషెంట్స్ దగ్గడం తుమ్మడం వల్ల హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటామినేట్ అవ్వచ్చు, లేదా హెల్త్ వర్కర్స్ ఎక్కువ మంది పేషెంట్స్ కి ఎక్కువ మంది పేషెంట్స్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళ నుంచి ఈ ఏమీ లేని పేషెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ సెలైవాని సెల్ఫ్ అడ్మినిస్ట్రేట్ సిస్టమ్ ఫాలో అవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అని చెప్తున్నారు. దిస్ ప్రొటెక్ట్స్ హెల్త్ కేర్ వర్కర్స్. ఎలా అంటే ఆ స్నీజింగ్ అవన్నీ ఉండకపోవడం వల్ల పేషెంట్స్ నుంచి హెల్త్ కేర్ వర్కర్స్ రాకుండా ఉండటం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. దీంతో పాటు లార్జ్ స్కేల్ టెస్టింగ్ ఇప్పుడే చెప్తున్నారు. టెస్ట్లు ఇప్పటికీ తక్కువ జరుగుతున్నాయంటే కారణం ఏంటి? మ్యాన్ పవర్ ఉంది, అందరూ ఉంటున్నారు, డబ్బులు లేవు, నిధులు లేవు. రైట్? గవర్నమెంట్ దగ్గర మనీ ఇప్పుడు ఎప్పుడైతే 300-400 వస్తే గవర్నమెంట్ చేయక్కర్లా. ప్రతి ఒక్క మారుమూల ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే తమ సెలైవాని వెంటనే ఒక బాక్స్ లో తీసుకెళ్లి ల్యాబ్ కు పంపించేసి టెస్ట్ రిజల్ట్స్ తెచ్చేసుకుంటారు. ఆ 200-300 కోసం గవర్నమెంట్ మీద ఎక్కువ మంది ఆధారపడతారా అంటే ఆధారపడరు. రైట్? దీనివల్ల మాస్ టెస్టింగ్ అనేది కూడా పెరుగుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు మనకి 8 lakhs టెస్టులు చేస్తున్నారు కంట్రీలో. ఇక మీదట ఇంకా ఈ టెస్ట్ తాలూకు నెంబర్స్ అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అర్థమైందమ్మా? క్లియరా? సార్ మీరు టైం తెలియదమ్మా, సారీ. యాక్చువల్లీ నైస్ క్వశ్చన్, నేను చెక్ చేస్తా, చూస్తా ఎంత దీనిలో ఇస్తుందా అని. బేసికల్లీ మీరు రోజు నాకు తెలిసి చదువుతూనే ఉంటారు. చదువుతున్న దానికి క్లాస్ దానికి మీకు ఏమైనా వాల్యూ యాడ్ అవుతుందా? న్యూస్ పేపర్ కి ఎడిటోరియల్ కి సార్ మీకు చెప్పండి. అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుందా? మీరు ఏమైనా తీసుకోగలుగుతున్నారా క్లాస్ నుంచి? ఎస్ సార్. పర్ఫెక్ట్. సో చెప్పండి అమ్మా. అదే మీరు ఆ రోజు న్యూస్ ఎక్కడి నుంచి తీసుకుంటారో చెప్తానన్నారు. హిందూ న్యూస్ పేపర్, అదే ఈ స్లైడ్స్ అవన్నీ యాప్ ఏదో చెప్తాను. రిసోర్సెస్ యాప్స్ అన్ని ఒక వీడియో చేస్తానమ్మా. బేసికలీ నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఇంకో క్లాస్ కూడా చెప్పాలి మీకు, ఆ క్లాస్ కూడా చేయలేకపోతున్నాను. బట్ ప్లస్ మనకి ఇది కూడా అనౌన్స్ చేశారు కదా, టైం టేబుల్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి స్ట్రాటజీ కూడా అన్నిటి కూడా వీడియోస్ చేద్దాము, చెప్తాను. ఒక రోజు మనం లైవ్ సెషన్ పెట్టుకుందాం అందరం. ఓకేనా? మన సురేష్ సార్ చెప్పారు కదా నేను జాయిన్ అయ్యి ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇది చేస్తానని, బట్ నాకు కుదరలేదు హెల్త్ ఇష్యూ వల్ల. వెరీ సూన్ మాక్సిమం ఈ సండేనే చేద్దాం. ఓకేనా? సరే, ఈ స్లైడ్స్ అన్ని గ్రూప్ లో పెడతారా? మన యాప్ లో పెడుతున్నాం కదా సార్. పీడిఎఫ్ పెట్టలేదు సార్ యాప్ లో.
అదే రావట్లేదు సార్, ఇది కనిపించట్లేదు. పెట్టలేదు. నేను ఒకసారి ప్రశాంతి మేడంతో చెక్ చేసి మీ గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఫ్లై యాష్ ఇది చాలా ప్రిలిమ్స్ లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా సింపుల్ మ్యాటర్. మీకు ఇది కూడా నాకు ఎందుకో ఇంపార్టెంట్ అనిపించింది, ఇంపార్టెంట్ మూవ్ అనిపించింది, అందుకే చెప్తున్నాను. రీసెంట్లీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ డెవలప్డ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ట్రాన్స్పోర్ట్ ఫ్లై యాష్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ ఇన్ బల్క్ టు సిమెంట్ ప్లాంట్స్ అట్ ఎ చీపర్ కాస్ట్. వాట్ ఈస్ దిస్ ఫ్లై యాష్ అని ముందు తెలుసుకుందాం. చూడండి, అసలు ఫ్లై యాష్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇట్ ఈస్ ఎ బై ప్రొడక్ట్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఇస్ ఎ బై ప్రొడక్ట్ ఫ్రమ్ బర్నింగ్ ఆఫ్ కోల్. ఎలక్ట్రికల్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ కోల్ బర్న్ చేస్తారు. కోల్ బర్న్ చేయగా వచ్చిన ఆ యాష్ ఏదైతే ఉందో, ఆ బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో, దాన్నే ఫ్లై యాష్ అంటాం. ఆ ఫ్లై యాష్ ని మామూలుగా ప్రొక్యూర్ చేయడం అవదమ్మా. దాన్ని ప్రొక్యూర్ చేయడానికి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లై యాష్. ఎందుకు ఫ్లై యాష్ అంటామంటే, ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద కంబషన్ ఛాంబర్ నుంచి ఎక్కడైతే కలెక్టింగ్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఎలా వెళ్తుందంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా వెళ్తుంది. ఏదో ఓడ్చడం లేకపోతే ఏదో సంథింగ్ కలెక్ట్ చేయడం అది అలాంటి మీడియం ఏది ఉండదు. ఓన్లీ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారానే దాని ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఫ్లై యాష్ అనేది చూడడానికి సిమెంట్ లానే ఉంటుంది. కెమికల్ కంపోజిషన్ కొద్దిగా మారుతుంది. బట్ దీని ప్రాపర్టీస్ కూడా మనం ఇళ్ళకి వాడే సిమెంట్ ఏదైతే ఉంటుందో, పోర్ట్లాండ్ సిమెంట్, దానికి దగ్గరగానే ఉంటుంది. సో ఈ ఫ్లై యాష్ ని ఎక్కువగా దేనిలో ఉపయోగిస్తారంటే కన్స్ట్రక్షన్, వీటిలో సిమెంట్ ని మిక్స్ చేయడంలో ఎక్కువ ఉపయోగిస్తారు. రైట్? ఇది చూడండి, ఈ పవర్ ప్లాంట్ ఎక్కడైతే ఈ పవర్ ప్లాంట్స్ నుంచి ఈ సిమెంట్ ప్లాంట్స్ కి బల్క్ గా మొత్తం ఇప్పటి వరకు 63% ఆఫ్ వాడేవాళ్ళు, 63% ఆఫ్ ఫ్లై యాష్ వాడేవారు. ఇప్పుడు 100% యూటిలైజేషన్ అనేది జరిగేటట్టు ఇది చేస్తుంది. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిందో ఎన్టీపీసీ, దాని ద్వారా జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్, ఎట్ ఏ వెరీ చీపర్ కాస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ఇట్స్ కంపోజిషన్ అంటే, ఫ్లై యాష్ ఇన్క్లూడ్స్ సబ్స్టాన్షియల్ అమౌంట్స్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే అక్కర్లేదు, మీరు అడిగితే నేను అలాగే చెప్తా. జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నానమ్మా. ఓకేనా? ప్రాపర్టీస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అంటే, రిజంబుల్ పోర్ట్లాండ్ సిమెంట్ బట్ ఇట్స్ కెమికలీ డిఫరెంట్. ఇది పోర్ట్లాండ్ సిమెంట్ లాగే ఉంటుంది బట్ కెమికలీ డిఫరెంట్. పోర్ట్లాండ్ సిమెంట్ ఈస్ ఎ బైండింగ్ మెటీరియల్ in the form of a finely ground powder that is manufactured in the burning and grinding mixture of limestone and clay. మీకు మామూలు సిమెంటే, పోర్ట్లాండ్ సిమెంట్ అంటే మామూలు మనం ఇళ్ళకి వాడే సిమెంటే, అది మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ కెమికల్ కంపోజిషన్ ఇంక్లూడ్స్ కాల్షియం సిలికేట్స్, కాల్షియం అల్యూమినేట్, కాల్షియం అల్యూమినోఫెరైట్. దేనిది ఈ పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క కెమికల్ కంపోజిషన్ ఇది. ఓకేనా? ఎగ్జిబిట్ సిమెంటేస్ ప్రాపర్టీస్. ఏదైతే మనకి మన ఫ్లై యాష్ ఉందో అది సిమెంటిక్ ప్రాపర్టీస్ ఇది చేస్తుంది. ఏ సిమెంటస్ మెటీరియల్ ఇస్ వన్ ఆఫ్ దట్ హార్డ్నెస్ వెన్ మిక్స్డ్ విత్ వాటర్ కలిస్తే సిమెంట్ ఎలా గట్టి పడుతుందో ఈ ఫ్లై యాష్ కూడా అలాగే గట్టి పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాటర్ ఇట్స్ యూజెస్ అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కాంక్రీట్ అండ్ సిమెంట్ ప్రొడక్ట్స్ అండి. రోడ్ బేస్, మెటల్ రికవరీ అండ్ మినరల్ ఫిల్లర్ ఇలాంటి వాటిలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దేన్ని? ఫ్లై యాష్ ని. వాటర్ ఇస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే దీనివల్ల చాలా చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ టాక్సిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండి. ఎయిర్ పొల్యూషన్ ని ఎక్కువగా ఇది చేయడంలో ఇవి చాలా ముందుంటాయి. దే కెన్ ట్రిగర్ హార్ట్ డిసీజ్, క్యాన్సర్, రెస్పిరేటరీ డిసీజెస్ ఇలాంటి వాటికి ఇవి కారణాలు అయ్యే అవకాశం కూడా ఉంది. వెన్ కంబైన్డ్ విత్ వాటర్ దే కాజ్ లీచింగ్ ఆఫ్ హెవీ మెటల్స్ ఇన్ గ్రౌండ్ వాటర్. ఓకేనా? వాటర్ లో ఇది అవ్వడం, వాటర్ లో ఎప్పుడైనా కలిస్తే వాట్ ఈస్ లీచింగ్ చెప్పండి అమ్మా. గట్టి పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఏవైతే ఇవి ఉన్నాయో, హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పి గట్టి పడ్డం అనేది జరుగుతుంది. ఓకేనా? దాని తాలూకా కెమికల్ కంపోజిషన్, కెమికల్ స్టేటస్ అనేది మారడం కూడా జరుగుతుంది హెవీ మెటల్స్ తాలూకుది. సో దట్ అవి వాటి పర్పస్ కి అవి ఉపయోగపడకుండా అవి యూజ్లెస్ అయిపోతాయి. హెవీ మెటల్స్ అనేవి యూజ్లెస్ అయిపోతాయి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఆల్సో పొల్యూట్స్ ద సాయిల్ అండ్ ఎఫెక్ట్స్ ద రూట్ డెవలప్మెంట్ సిస్టమ్ ఆఫ్ ట్రీస్. ఇవి సాయిల్ ఏదైతే ఉందో నేలను కూడా పాడు చేస్తుంది. దాంతో పాటు చెట్ల యొక్క రూట్స్ ఏవైతే, వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్ సిస్టమ్స్ కూడా కంప్లీట్ గా పాడు చేస్తాయి. ఏది? ఈ ఫ్లై యాష్ అని చెప్తున్నారు. ఇది ఫిలిమ్స్ లెవెల్లో కాస్త ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే దీన్ని టచ్ చేద్దామని చెప్పి చేశాను. సెషన్ అందరికీ అర్థమైందా? సార్ ఇది కంపెనీస్ నుంచి వచ్చే పైకి వెళ్తాయి సార్, పొగ ఉంటాయి కదా సార్, అవే కదా సార్ ఇది? ఆ కెమికల్ ని స్టోర్ చేసి సిమెంట్, కాంక్రీట్ లో వాడతారా సార్?
నాట్ ఆల్ కంపెనీస్ ఎలక్ట్రికల్ జనరేషన్ లో కోల్ బర్న్ అవడం ద్వారా ఏదైతే బై ప్రొడక్ట్ అవును వస్తుందో సార్. అది బొగ్గు బర్న్ అవడం వల్ల ఏది బై ప్రొడక్ట్ వస్తుందో దాన్ని ఫ్లై యాష్ అంటాం. అదే సార్, దాన్ని స్టోర్ చేసి సిమెంట్ దాన్ని సిమెంట్ ప్లాంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి సిమెంట్ ప్లాంట్స్ లో మిక్స్ చేస్తారు దీన్ని. అప్పుడు ఓకే, అది దాన్ని ఎన్టీపీసీ తీసుకుందా సార్? ఎన్టీపీసీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. ఇప్పుడు కంప్లీట్ 100% ఫ్లై యాష్ ఏదైతే డెవలప్ అవుతుందో ఆ 100% ని డైరెక్ట్ గా సిమెంట్ వాళ్ళు వాడేటట్టు, సిమెంట్ ప్లాంట్స్ వాడేటట్టు. ఇప్పటి వరకు 63% వాడడం జరిగింది ఫ్లై యాష్ లో, ఇప్పుడు 100% వాడకం అనేది జరుగుతుంది ఇక ముందు. దీనివల్ల గ్లోబల్ తగ్గుతుంది కదా వాతావరణంలో, దీని ఓజోన్ waste- పొరకి దీని ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇది అవుతుంది కదా. అవును ఏదైతే సార్. వేస్ట్ వచ్చిందో దానివల్ల మనం మంచి కోసం ఉపయోగించుకుంటున్నాం కదా. అదే ఓజోన్ Right. పొరకి మన కాస్ట్ దెబ్బతీస్తుంది. ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఈ వాతావరణంలో ఉండకుండా వేరే దానికి ఉపయోగపడితే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. పర్ఫెక్ట్. సో అందరికీ సార్ ఇది అర్థమైందని గ్యాస్ స్టేట్ లో అనుకుంటున్నాను. ఉంటుంది సార్. నో, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ఫైన్ పౌడర్. సార్ ఇది ఏ స్టేట్ లో ఉంది సార్? గ్యాస్ స్టేట్ పౌడర్ సార్. పౌడర్ ఇట్స్ జస్ట్ Black. పౌడర్. సార్ బ్లాక్ గా ఉంటది కదా సార్, కంపెనీస్ దగ్గర ఇంటికి వచ్చినప్పుడు గోడకి పౌడర్ గా రాలిపోతూ ఉంటది, అదే కదా సార్ ఇది? ఇప్పుడు మనకి సిమెంట్ గానీ, మనకి ఇప్పుడు మన మొహానికి రాసుకునే పౌడర్ ఉంటుంది కదమ్మా, ఫైన్ పౌడర్, ఆ పౌడర్ లా ఉంటుంది. యాష్ ఉంటుందా, బూడిద ఎలా ఉంటుంది? బూడిదలాగా అలాగే ఉంటుంది ఉంటుంది, సార్. అవును సార్. బూడిదలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? మీ అందరికీ క్లాసులు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు మీ ఫీడ్బ్యాక్ ని నాకు వీలైతే ఒక వాట్సాప్, మీరు కొద్దిగా టైం తీసుకొని మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే నాకు మీ ఫీడ్బ్యాక్ ని బాగుందంటే బాగుంది, ఇలా సార్ ఇంకా ఇలా చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు అన్న వాట్సాప్ లో మీరు మెసేజ్ చేస్తే నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కాల్ ఇట్ ఏ డే దెన్. బాయ్.